ఎస్ఎల్బీసీ వద్ద కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టిని సహాయక బృందాలు బయటకు తరలిస్తున్నాయి. టీబీఎం మిషన్ ను కట్ చేసి స్టీల్ ను బయటకు పంపిస్తున్నాయి. 12 బృందాలతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎస్ఎల్బీసీ వద్ద ఉంటూ సహాయక చర్యలను ప్రత్యేక అధికారి శివశంకర్ పర్యవేక్షిస్తున్నారు. ఎస్ఎల్బీసీ వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టిని సహాయక బృందాలు బయటకు తరలిస్తున్నాయి. టీబీఎం మిషన్ ను కట్ చేసి స్టీల్ ను బయటకు పంపిస్తున్నారు. 12 బృందాలతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎస్ఎల్బీసీ వద్ద ఉంటూ సహాయక చర్యలను ప్రత్యేక అధికారి శివశంకర్ పర్యవేక్షిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరేంద్రాచారిని అడిగి తెలుసుకుందాం. నరేంద్రాచారి, ప్రమాదం జరిగి రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటికి మాత్రం ఎలాంటి పురోగతి కనిపించలేదు. గల్లంతైన 8 మందిలో 2 మాత్రమే ఇప్పటి వరకు మృతదేహాలు వెలికి తీసిన పరిస్థితి. మిగతా 6 మంది ఆచూకీ లభించడం లేదు. దాదాపుగా 51వ రోజు ఇప్పటివరకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. 51 రోజులుగా 12 బృందాలు దాదాపు 600 మంది కూడా నిరంతరంగా 24 గంటల పాటు శ్రమిస్తున్నప్పటికీ గల్లంతైన 6 మందికి ఆచూకీ మాత్రం ఇప్పటివరకు లభించలేదు. దీంతో ప్రమాద స్థలం వద్దనే అధికారులు కూడా ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ కార్యాచరణ రూపొందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కన్వేయర్ బెల్ట్ ద్వారా టన్నెల్ లోపల ఉన్నటువంటి మట్టిని బయటికి తరలిస్తున్నారు. ఈ కన్వేయర్ బెల్ట్ ను దాదాపు 100 మీటర్ల పొడిగించిన నేపథ్యంలో మట్టి తరలింపు వేగవంతం అయినప్పటికీ 51వ రోజు చేరుకున్న ఇప్పటి వరకు అయితే మాత్రం గల్లంతైన 6 మంది ఆచూకీ లభించలేదు. ఇక టీబీఎం మిషన్ విడిభాగాలను కూడా దక్షిణ మధ్య రైల్వే బృందాలు ఇప్పటికే కత్తిరించిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క ఈ దాదాపు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ తో బృందాలతో పాటు దాదాపు ర్యాట్ మైనర్ ఓనర్స్ ప్రైవేటు సంస్థతో కూడా ఇప్పటికే ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నప్పటికీ భారీగా భారీగా బయటకు వస్తున్న నేపథ్యంలో వాటిని తరలించడం భారీగా ఇబ్బందిగా మారిపోయింది. ఎప్పటికప్పుడు ఊటను భారీ మోటార్లతో బయటికి పంపిస్తున్నప్పటికీ ఈ సహాయక చర్యల్లో ఈ నీటి ఊట బాగా ఆటంకంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. నీరును బయటకు పంపించడం ఒక ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో సహాయక చర్యల్లో కొద్దిగా మందకొడిగా పనులు కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే ఈ దాదాపుగా 4 కోట్ల రూపాయలు పెట్టి ఇప్పటికే కూడా రోబోలో తెప్పించినప్పటికీ ఆ రోబోలుగా నిరుపయోగంగా పడిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు అయితే రోబోల పని మాత్రం ప్రారంభం కాలేదు. దాదాపు 40 రోజుల క్రితం రోబోలు వచ్చినప్పటికీ పని కాలేదు. దీంతో 5 జేసీబీలతోనే ఇప్పటికే మట్టిని తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుని 51వ రోజు చేరుకున్నప్పటికీ కూడా సహాయక చర్యలు ఇప్పటివరకు ఏమాత్రం ముందు పడడం లేదు. గల్లంతైన 6 మంది కోసం ఇంకా అన్వేషణ కొనసాగుతుంది. పనులు మాత్రం ముమ్మరంగా కొనసాగిస్తున్న పరిస్థితి. ఎస్ఎల్బీసీ వద్దే ఉంటూ సహాయక చర్యలను కూడా ప్రత్యేక అధికారి శివశంకర్ పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు కావాల్సినటువంటి సహాయక బృందాలకు కావాల్సినటువంటి పనిముట్లను కావచ్చు, అత్యాధునిక పరికరాలను కూడా ఎప్పటికప్పుడు సమర్పిస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో మాత్రం సహాయక చర్యల్లో పురోగతి కనిపించడం లేదు. గల్లంతైన 6 మంది కోసం ఇంకా అన్వేషణ కొనసాగుతూనే ఉంది. నిరంతరంగా మరికొన్ని రోజులు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అయితే గల్లంతైన 6 మందికి సంబంధించి ఎలాంటి ఆచూకీ లభించలేదు. క్యాడవర్ డ్యాగ్స్, కేరళకు సంబంధించిన క్యాడవర్ డ్యాగ్స్ కూడా పూర్తి స్థాయిలో పనిచేసినప్పటికీ ఈ సహాయక చర్యల్లో మాత్రం ముందడుగు పడలేదు. ప్రస్తుతానికైతే మట్టి తవ్వకాలు మాత్రం పూర్తి స్థాయిలో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ నరేంద్రాచారి, థ్యాంక్ యూ.